వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లాస్ట్ టైం క్రెడిట్ బిల్లో లోన్స్ తీసుకున్నానని వీడియోస్ చేశానండి. పాస్ట్లో వీడియోస్ కూడా చేశాను. మీకు ఇక్కడ చూపిస్తాను ఎంత లోన్ తీసుకున్నాను అనేది. నాకు మళ్ళీ వాళ్ళు 45,000 లోన్ ఆఫర్ చేశారు. యాక్చువల్గా 38,000 లాస్ట్ టైం తీసుకున్నప్పుడు మళ్ళీ 38,000 ఆఫర్ చేశారు. నేను తీసుకోలేదైతే మళ్ళీ లోన్ ఆఫర్ అనేది నాకు పెంచారు. 45,000 లోన్ ఆఫర్ చేస్తున్నారండి. ఏంటంటే ఈ యాప్లో స్పెషాలిటీ ఏంటంటే 45,000కి మనం ఒక 20-30 మైనస్ చేసుకొని మొత్తం అకౌంట్లోకి డిస్బర్స్ అవుతాయి. ప్రాసెసింగ్ ఫీ అవేమీ లేకుండా వీళ్ళు కూపెన్ కోడ్స్ అనేది క్రియేట్ చేశారు. సో ఆ కూపెన్ కోడ్ అనేది మనకి మన నెంబర్కి వాట్సాప్లో వస్తుంది. ఆ కూపెన్ కోడ్ మనం ఎంటర్ చేస్తే మనకి మొత్తం 99% డిస్కౌంట్లో ఉంటుంది. అలా మొత్తం 45,000కి 45,000 అకౌంట్లోకి డిస్బర్స్ అవుతాయి. 45,000 లోన్ ఆఫర్ 10 months టెన్యూర్ ఎలా ఉంది, ఈఎంఐ ఎలా పే చేయాలి అనేది మీకు చూపిస్తాను. నేనేం 45,000 లోన్ తీసుకోలేదు, కానీ మీకు తెలియాలని వీడియో చేస్తున్నాను. ఓపెన్ చూస్తే ఇక్కడ 45,000 గెట్ నో మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ 45,000లో మనకి 31,500 నుంచి 45,000 ఆఫర్ చేస్తున్నారు. మీకు ఎంత ఇష్టమైతే అంత చూస్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అప్పుడు వ్యూ అండ్ సమ్మరీ ఛార్జెస్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ కూపెన్ కోడ్ ఎంటర్ చేయకముందు అమౌంట్ అన్నట్టు ప్రాసెసింగ్ ఫీ 2,240. మీరు ఎంటర్ చేయకపోతే ప్రాసెసింగ్ ఫీ తీసుకుంటారు. మీరు కూపెన్ కోడ్ అని చూస్ చేసుకొని ఎంటర్ చేస్తే 44,277. ఇక్కడ ఈఎంఐ ప్రొటెక్షన్ అని అది నేను రైట్ మార్క్ డిసేబుల్ చేశాను అండ్ క్రెడిట్ స్కోర్ కూడా డిసేబుల్ చేశాను. అప్పుడు ఇంటర్ఫేస్ ఇలా మారింది. అంటే 45,000 లోన్కి 44,973 అకౌంట్లోకి డిస్బర్స్ అవుతాయి. రీపేమెంట్ షెడ్యూల్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇలా ఉంటుందండి రీపేమెంట్ షెడ్యూల్. ప్రతి నెల 5,082 ఈఎంఐ పే చేయాలి. ఒకవేళ మీకు క్రెడిట్ బిల్ లోన్ తీసుకోవాలి అనుకుంటే ఇది ప్రాసెస్ అండి. ఇలా ట్రై చేయొచ్చు. ఇంకా మీరు కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఫర్దర్గా ప్రాసెస్ ఏంటి సెల్ఫీ అడుగుతారు. సెల్ఫీ ఇచ్చేస్తే అయిపోయి అకౌంట్లోకి 45,000 డిస్బర్స్ అవుతాయి. ఇదండి క్రెడిట్ బిల్ లోన్ తీసుకునే ప్రాసెస్. నేను ఆల్రెడీ పాస్ట్లో చాలా వీడియోస్ చేశాను. నాకు 45,000 మళ్ళీ లోన్ ఆఫర్ వచ్చింది అని చెప్పి కూపెన్స్ ఎలా యూస్ చేసుకోవాలి అనేది వీడియో చేస్తున్నాను. చాలామందికి తెలియక కూపెన్ అనేది యూస్ చేయకుండానే చేసేస్తారు. వాట్సాప్లో కూపెన్ కోడ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీకు కాల్స్ కూడా వస్తుంటాయి. ఒకవేళ మీకు లోన్ అవసరం ఉంటే ఇందులో తీసుకుంటాలి అనుకుంటే కూపెన్ అయితే యూస్ చేయండి. ప్రాసెసింగ్ ఫీ మొత్తం మైనస్ అవుతుంది. మనకు అది ప్లస్సే కదా. మంత్స్లో ఈ రకంగా పే చేయాలి. ఇది నా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఈ వీడియో మీకు ఏమాత్రమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.